ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? దేవుని వాక్యము మనం ఎలా జీవించాలో కూడా మనకి నేర్పిస్తుంది. ఈరోజు ఇంకొక సామెత నేర్చుకుందామా? సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుగును. కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ఉంటది. కొన్నిసార్లు కనిపిస్తుంది, కొన్నిసార్లు కనిపించదు. జ్ఞానవంతురాలంట, జ్ఞానంగా ప్రవర్తించే స్త్రీ అంట తన ఇల్లు, తన కుటుంబాన్ని కట్టుకుంటదంట. మూఢురాలు, ఇంగ్లీష్ లో ఫూలిష్ అని ఉంది, తెలివి తక్కువగా ప్రవర్తించే స్త్రీ అంట ఎవరో వచ్చి తన కుటుంబాన్ని పాడు చేయాల్సిన అవసరం లేదు, తనే తన చేతులతో తన కుటుంబాన్ని పాడు చేసుకుంటదంట. కాబట్టి స్త్రీకి జ్ఞానంగా ప్రవర్తించడం చాలా అవసరం. బైబిల్ ఏమనుందంటే, వాక్యము లేకుండానే స్త్రీలు తమ భర్తలను దేవుని వైపుకు నడిపించొచ్చంట. అంటే స్త్రీకి అంతటి శక్తి ఉంది. కాబట్టి ఇల్లు కట్టబడాలన్నా స్త్రీ యొక్క పాత్ర ఎంతో అవసరం, ఇల్లు పాడవ్వాలన్నా కూడా స్త్రీ యొక్క పాత్ర ఎంతో ఉంటుంది. కాబట్టి స్త్రీలుగా జ్ఞానము కలిగి మన కుటుంబాలని, మన ఇంటిని కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. అట్టి జ్ఞానం కొరకు ప్రతి దినము దేవుని సన్నిధిలో మనం అడగాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. మరి ఆ రీతిగా ప్రార్థిస్తూ, ఆ రీతిగా ప్రవర్తిస్తూ, కుటుంబాన్ని కట్టుకుంటూ, కుటుంబంగా దేవుని రాకడలో ఎత్తబడేటట్లు జీవించడానికి మనం ప్రయత్నం చేద్దామా? ఈ సామెత మనం నేర్చుకొని దీన్ని హృదయంలో భద్రపరచుకోవడం చాలా అవసరం. ప్రైజ్ ది లార్డ్.